యోహాను శుభవార్త యోహాను శుభవార్త 7వ అధ్యాయము 37 నుండి 39 వరకు మనం చదువుకుందాం. ఆ పండుగలో ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. చాలమ్మా, మన ప్రభువును మన రక్షకుడును మన జీవములకు అధిపతి అయిన ఆ సమాధానకర్తకు అధిపతి అయినటువంటి దేవాతి దేవుడు నీ విశ్వాసమునకు కూడా కర్త ప్రభువే, నీ సమాధానమునకు కర్త కూడా ప్రభువే, నీ ప్రేమకు కర్త కూడా ప్రభువే. మరి అట్టి దేవుడు నీ సహనమునకు కర్త కూడా ప్రభువే. అది తెలియదు మనకు. మీ నిరీక్షణకు కర్త కూడా ప్రభువే. నీ ఓరిమికి, నీ ఓర్పుకు, వీటన్నిటికీ కర్త ఎవరో తెలుసా? నీలో మనలో ఉన్న ఈ ఆత్మదేవుడు. ఈ ఆత్మదేవుడు ప్రభు అయిన క్రీస్తు యేసు. ఇది తెలుసుకోగలిగితే మనకు మన కడుపులలో జీవజల నదులు ప్రవహిస్తాయట. జీవజల నదులు ప్రవహించును అని దేవుడు అంటున్నాడు. ఎప్పుడు అంటే నీవు విశ్వాసముతో ప్రభువును వెదికిన ఎడల, నీవు విశ్వాసముతో ప్రభువును నమ్మిన ఎడల, ప్రభు యొక్క మార్గములో నడిచిన ఎడల నీవు నీ యొక్క కడుపులో నుంచి జీవజల నదులే పారుతాయంట. మరి జీవజల నదులు ఏ రూపముగా నీకు దరి చేరతాయి? ఎలా నీ ప్రక్కన ఉంటాయి? ఎందుకు నీ దగ్గరకు అవి వస్తాయంటే, మొట్టమొదటగా నీవును మనమును ఆచరించవలసినవి ఏంటంటే, క్రీస్తు యేసు నిజముగా దేవుడు, ఆయన యందు నేను స్థిరమైన విశ్వాసిగా ఉంటాను. ఆయన మార్గములోనే నేను నడుస్తాను. ఆయననే నేను స్థిరముగా నమ్ముతాను అని ఎప్పుడైతే నువ్వు ప్రభువును సంపూర్ణముగా విశ్వసిస్తావో, ఆ సంపూర్ణమైనటువంటి ఆ యొక్క విశ్వాసమునకు కర్త అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీ యొక్క కడుపులో నుంచి జీవజల నదులను ప్రవహింపచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవజల నదులు ఏమిటి పాస్టర్ గారు? అనేక మంది విశ్వాసులలో ఒక డౌటే. నీ కడుపులో నుంచి, ఈ నాభి నుంచి పుడతాయంట మన మాటలు. ఎక్కడి నుంచి రావాలి మాట్లాడాలంటే? ఎక్కడి నుంచి? ఈ నాభిలో నుంచి, ఈ ఉదరము కడుపులో నుంచి రావలసిన మాటలు ఎలా ఉంటాయంటే, ప్రభువైన యేసుక్రీస్తు మాటలు జల 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 పారే నదిలాగా ఉంటాయి ఆయన మాటలు. అప్పుడు నీ సమస్యలైతేనేమి, నీ కుటుంబ సమస్యలనైతేమి అనుదినము దేవుడి యొక్క పరిగణలోకి వెళ్ళిపోతాయంట. ఆయన సన్నిధానానికి వెళ్ళిపోతాయంట. నువ్వే దినమైతే ఇక్కడి నుంచి ప్రార్థన రావాలి. ఒక్కసారి
ప్రభువా అనండి, అనండి ఒక్కసారి. ప్రభువా అనండి. ఎక్కడి నుంచి వస్తుంది అది? గొంతులో నుంచి అనుకుంటున్నారు, ఇక్కడి నుంచి వస్తుందమ్మా. అందుకే నీ కడుపులో జీవజల నదులు ప్రవహించును అని దేవుడు బిగ్గరగా చెప్పాడు. నువ్వు విశ్వసించావా? అవును, నేను విశ్వసించాను. నీవు నమ్మావా? నమ్మాను. క్రీస్తుతోనే ఉంటా, క్రీస్తులోనే ఉంటా, క్రీస్తు నాలోనే ఉంటాడని ఏ దినమైతే నమ్మకమైనటువంటి జీవితానికి ఒక తెర తీస్తావో ఖచ్చితంగా దేవుడు నీలోనికి వచ్చేస్తాడు. అదమ్మా విశ్వాసం. అట్టి విశ్వాసాన్ని దేవుడు అడుగుతున్నాడు నీ నుండి. అంతేకాదు, ప్రభు అంటాడు, అప్పుడు నీకు ఒక ముద్ర వేసేస్తాడంట ప్రభు. చూడండి, యోహాను శుభవార్త 3వ అధ్యాయము 33వ లేఖనం. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అనే మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. హల్లెలూయా. కొట్టు చప్పట్లు. దేవుడు క్రీస్తు యేసు స్వామి లోకానికి రాగా నీవు మనము ఆ ప్రభువును నమ్మాము అని తరువాతంట, నువ్వు విశ్వాసం ఉంచిన తర్వాతంట వెంటనే ప్రభు ఒక ముద్ర వేస్తాడంట నీకు, నాకు, అందరికీ. ప్రతి క్రైస్తవ బిడ్డలందరికీ కూడా ఒక ముద్ర వేసేస్తాడంట, ఆ కుటుంబానికి కూడా. ఏం ముద్ర వేస్తాడో తెలుసా? ఎలాంటి ముద్ర తెలుసా? దేవుడు ఎలాంటి వాడు? సత్యవంతుడు. మరి ఆ సత్యవంతుడిని విశ్వసించిన నీవు, మరి ఆయన రక్షణ పొందిన నీవు, ఆ సత్యవంతుడికి నువ్వేమై ఉన్నావు? సత్యవంతుడు అనే ముద్ర వేసేసాడంట నీకు. కొట్టమ్మా కచ్చపట్ల. సత్యవంతుడు అనే ముద్రను నీకు వేసేసాడు. అందుకే నీ యొక్క నోట నుండి వచ్చే మాటలన్నీ కూడా దేవుని మాటలే ఉంటాయంట. వేరొక మాటలు నీ నోటన రావు. నీ నోటన దేవుని మాటలే వస్తాయి తప్ప దేవుని మాటల నుండే స్టార్ట్ చేయడమే వందనములు అయ్యా అనే స్టార్ట్ చేస్తావు. నీ యొక్క మాట్లాడేటప్పుడు ఎవరు ఎదురొచ్చినా సరే, వందనములు పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్ నాన్న అంటాం. ఎవరు మాటలు ఇవి? ఇవి దేవుని మాటలు. కనుక నీకు సత్యవంతుడనే ముద్ర వేసేసాడు నీకు. మరి ముద్ర వేసినటువంటి ఆ దేవుడు నీకు సత్యవంతుడు ముద్ర వేశాడు. ఆయన ఎవరో సత్యవంతుడు. ఆయన సత్యవంతుడు. మీరందరూ కూడా సత్యవంతులే, వేరొకరు కాదమ్మా. దేవుడు చెప్తున్నమాట. అందుకే దేవుడు ఎప్పుడైతే దేవుని యొక్క పరిధిలోకి నువ్వు వచ్చేసావో, దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చేసావో, నీవు ఏ దినమైతే నమ్మావో, విశ్వసించావో, వెంటనే రక్షణ భాగ్యమును ఏ దినమైతే పొందుకున్నావో, నీ మీద ఒక ముద్ర పడింది. ఆ ముద్ర సత్యవంతుడనే ముద్ర పడింది. ముద్ర పడిన మరుక్షణము ఆత్మ నీ మీద, పరిశుద్ధాత్మ నింపబడింది. నింపబడిన ఆ బిడ్డలందరూ కూడా దేవుని మాటలే పలుకుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన విశ్వాసులారా, మరి నీవు నమ్మి విశ్వాసం ఉంచి రక్షణ పొందావు కదా. మరి పొందామో? మనం నమ్మాం. నమ్మని బిడ్డలను పక్కన పెడదాం. మనం నమ్మాం, విశ్వాసం ఉంచాం, రక్షణ భాగ్యమును పొందుకున్నాం. మనలో ఆ మాటలు రావాలి తప్ప, ప్రభువు మాటలు తప్ప లోకము పరిధిలోనికి మనం వెళ్ళకూడదంటాడు. లోక సంబంధమైన మాటలతో నీకు పని ఎలా అంటాడు ప్రభు ఒక సందర్భంలో. లోక సంబంధమైన మాటలతో నీకు అస్సలు పొత్తేలా అంటాడు. నీకు అసలు పొత్తు వాళ్ళతో వదిలి, నువ్వు పెట్టుకున్న పొత్తు ఎవరితో? నాతో.
క్రీస్తు యేసుతో అని దేవునితోనూ పెట్టుకున్నావు. దేవునితో పెట్టుకున్నటువంటి ఆ పొత్తు ఎలా ఉండాలంటే ఒద్దికైన పొత్తు కలిగి ఉండాలి. ఆయన విడిచిపెట్టే ఆ స్థితిలోకి రాకూడదమ్మా మనం. అప్పుడే అంటున్నాడు దేవుడు, మరి అట్టి విశ్వాసకరమైనటువంటి మాటలు, విశ్వాసపరమైనటువంటి దేవుని యొక్క మాటలతో మనము జీవించగలిగినట్లయితే మన నోట నుండి దేవుని మాటలే జల 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 పారే సెల ఏరులాగా ఉంటుందంట. మన మాటలు సెల ఏరులాగా వెళ్ళిపోతాయి. ఒక మాటకి దేవుడే కలుపుతూ పోతాడంట. మరి అట్టి మాటలు మనకు దేవుడు ఇస్తున్నాడు. అట్టి మాటలను మన యొక్క కడుపులో నుండి వస్తున్నటువంటి ఈ మాటలు నదులులాగా పారాలమ్మా. అది ప్రార్థన అయినా, మరి అది వాక్యమైనా, మరి ఎవరితో మాట్లాడుతూ ఉన్నా మన ప్రవర్తనలోనే వాళ్ళకి అందని రీతిగా ఉండాలి. అలాగని వాదనలో పెట్టుకోవద్దు. అందుకే వాదనలో పెట్టుకోవద్దు అంటున్నాడు. ఎందుకంటే ఇందాక చెప్పా, నేను మీ దేవుడను, నేనే మీ రక్షకుడను, వేరొకరు లేరు. నేను తప్ప, నన్ను తప్ప ఏ ఒక్కరిని కూడా మీరు ఎరగలేదు. హోషేయ గ్రంథంలో హోషేయతో మాట్లాడతాడు, నేను తప్ప వేరొక రక్షకుడు నీకేడా, ఎక్కడున్నాడు? నేను తప్ప వేరొక దేవుడు నువ్వు చూసావా? ఏవా కార్యాలు జరిగాయా? లేవు. మరి నిరర్ధకమైనటువంటి జీవము లేని వాటిని నీవు ఎంత పూజించినా నువ్వు వ్యర్థమే కదా హోషేయ అంటాడు. అలాంటి వారి చుట్టూ నువ్వు వెళ్ళొద్దు. అందుకే ప్రభువులు వారు మనతో అంటున్నాడు, సమస్త అధికారమును మన ప్రభువైన క్రీస్తు యేసు పొందుకొని ఉన్నాడమ్మా. అందుకే నేను అన్నాను, సమస్త ప్రపంచముల మీద, లోకం మీద సమస్త అధికారమును పొందినటువంటి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పొందు మనకు కావాలి అని చెప్తాను నేను. అది ఉంటే వేరొకరి అవసరము కూడా మనకు ఉండదు నాయన. వేరొక అవసరం మనకు రానివ్వడు. అందుకు దేవుడు అంటున్నాడు, ఈ దినం చూద్దాం, పరిశీలిద్దాం. వేరొక అవసరము రానీయుడు అంటున్నాడు. మరి ఈ జీవజల నదులను ప్రవహింపజేస్తున్న ఆ దేవుడు మనకు ఎలా కనిపిస్తున్నాడో చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 35. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును నేను అప్పగించి ఉన్నాను. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా మనతో మాట్లాడేస్తున్నాడు. మరి దేవుడు ఇంత సత్యవంతమైనటువంటి మాటలను మనతో మాట్లాడుతూ ఉంటే మనము ఇంకా లోకం వైపే వెర్రి తలలు వేస్తున్నాము. ఇంకొక మాట చెప్పనా, మనము దేవుని నమ్మాము కనుక మనందరం లోకానికి ఎట్లా కనబడతాం చెప్పండి? వెర్రోళ్ళుగా కనబడతాం. అసలు వాక్యమే అది చెప్పాలనుకున్నా, కానీ దేవుడు ఈ మెసేజ్ ఇచ్చేసాడు. మనము సార్వత్రిక సంఘములలో ప్రతి ఒక్కరు కూడా, అది పాస్టర్లతో సహా ఎట్ట కనబడతాం అంటే లోకానికి విర్రోళ్ళులాగా కనబడతాం. ఇర్రోళ్ళలాగా ఎలా కనబడతాం అంటే, ఏం తప్ప వీళ్ళు బైబిల్ పట్టుకొని ఇంత ఉదయాన్నే స్నానం చేసి బైబిల్ పట్టుకొని అన్నం వండేసి బిడ్డల కాడ అన్నీ రెడీ చేసుకొని బిడ్డలను తీసుకొని మందిరాలకు వెళ్ళిపోతున్నాయి, వీళ్ళేం వెర్రోళ్ళు రా బాబు అని వాళ్ళేరా? ఖచ్చితంగా వెర్రోళ్ళు అని మనం అంటున్నారు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు వెర్రోళ్ళు కాబట్టే వాళ్ళు వెర్రోళ్ళు.
ఎర్రి మాటలు మాట్లాడేవాడు ఏమవుతాడు? ఎర్రివాడవుతాడు. ఆ ఎర్రివాడికే ఈ మంచి జ్ఞానమును ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎర్రోళ్ళను నడిపించుకొని మంచి జ్ఞానమును జ్ఞానవంతులను చేసినటువంటి దేవుడమ్మా. దీన్ని తెలుసుకోలేరు. స్పష్టంగా చెప్పేస్తాడు. నేను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎవరో తెలుసా? ఎర్రోళ్ళు రా అంటాడు. ఎర్రోళ్ళు అంటాడు. మరి దేవుడు చెప్తున్న మాట అంతేకాదు. చూడండి, ఈ దినమున ఒక ఎర్రి ప్రవర్తన కలిగినటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆ ఎర్రి ప్రవర్తన కలిగిన ఆ వ్యక్తే దేవుని యొక్క సువార్తను మోసుకొని వెళ్ళిపోయి జీవజల నదులను ప్రవహింపజేసినటువంటి ఒక స్త్రీని మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 10 నుండి 11 వరకు చదువుదామా. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నీవు నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము నీకు ఎలాగూ దొరుకును. చూడండి, ఈమెనేమన్నాలి మనమా? లోతైన బావి. ప్రభువుల వారు దారిని పోతూ మరి సుకారమ్మను ఊర్లోకి వెళ్ళిపోయాడు. ఆ సుకారమ్మని ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత అది సమరయ్యలో ఉంది. సమరయ్యులకు యూదులకు అసలు పడదు. వీరిరువురికి శత్రుత్వం ఉంది. అందుకే మీతో నాకు పొత్తేలా అంటదాం. ఒక సందర్భంలో మాట్లాడుతుంది ఆమె వాక్యంలోనే. మీతో మాకు పొత్తు లేదు కనుక ఇది యోహాను నా తండ్రి గారు తవ్వించినటువంటి యోహాను గారి బావి. ఈ బావిలో నీళ్లు చేదుకున్నట్టుకు నీకేం లేదు, మరి నీకేముంది? హల్లెలూయా, హల్లెలూయా. ఈమె బకెట్ తెచ్చుకున్నది నీళ్ళు చేదుకోవడానికి. మరి ఈమెనేమనాలి? ఎర్రి అనాలా, ఇంకేమనాలా? ఈమె ఎర్రాం కాకపోతే మరి ఆయన దాహం కెమ్మన్నటువంటి నీళ్ళు చేదిపోయచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా. చేదిపోయచ్చా లేదా? మరి ప్రభువు మరి ఎర్రాడు అనుకుందాము. ఇక్కడ ఈమెమనాలి? ఇప్పుడు తెలియగలవా ఏమంటే చేతి పోయాలి కదా. మరి ఈమెమంటుంది? నువ్వు చేదుకున్నట్టుకు నీ దగ్గర ఏమీ లేదు కదా. మధ్యాహ్నం 12 గంటల సమయం. ఈ 12 గంటల సమయంలో ప్రభువులు వారు అలసిపోయారంట. ప్రభు నిజంగా అలసట ఉందా? ప్రభుకి లేదు. ప్రభుకి ఏంది అలసట? మరి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. శిష్యులందరూ భోజనమునకని సుకార మన ఊర్లోకి వెళ్ళిపోయారు. ఏదైనా తెస్తాం ప్రభువా అని. మరి ఈమె వచ్చింది, పరుగున కడవాడ పెట్టింది, నీళ్లు చదువుకోవడానికి అడిగింది. అమ్మా నాకు దాహమునకిమ్మని నీళ్ళు కడిగాడు. ఎలాంటి దాహమై ఉంటుంది అయింది? ఆత్మల దాహము కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి అలాంటి ఆ స్త్రీ అక్కడికి రావడంతో మరి ఆయన అంటాడు, ఇది దేవుని వరము, ఇది దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నీవు అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఈ వరం ఎవరిస్తారు? నిజంగా ప్రభువే ఇస్తాడు. ప్రభువు ఇవ్వాలి, ఈ వరాన్ని ప్రభువు ఇవ్వాలి. కానీ ఈమెమన్నది? నువ్వు చేదుకోవడానికి ఏమి లేదు కదా, మరి నీకు జీవజలం నేను ఎలా ఇస్తాను? ఇది జీవజలము కదా అంటుందామె. అంతేకాకుండా లోతైనది చేదుకున్నట్టుకు నీకేం లేదు, ఆ జీవజలములో ఎలాగ నీకు దొరుకునంటే అమంటాడు, ఇది అంట ఆనాడంట తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే గొప్పవాడవా నువ్వు? ఎవరికంటే గొప్పవాడవా? యాకోబు కంటే గొప్పవాడవా అని అడుగుతుందంటే ఈమెమనాలి? నీ దగ్గర దారం ఉంది, చేదు పోయగలిగినటువంటి ఎర్రి మాటలు అంటే పొయ్యలేకపోతుంది. కానీ ఇక్కడ ఆమె చెప్తున్నటువంటి అంటే పశువులు తాగడానికి పనికొస్తాయి, జంతువులు తాగడానికి పనికొస్తాయి,
ఈమె కుమారులందరూ తాగడానికి పనికొస్తాయి కానీ ప్రభు యేసుక్రీస్తుగా పనికిరావు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే అంటుంది చూడండి. మా ప్రభు అంటున్నాడు, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. బావిలో ఊరేడేవా, వానిలో ఊరేడువా? కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతున్న మాట ఏంటంటే, నేనిచ్చు నీళ్ళు త్రాగోడు ఎన్నడూ దప్పికొనడు, అయితే వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. హల్లెలూయా. రాశాడు చూడండి, అక్కడే రాయిలా చూడండి, బాగా చదవండి, లేఖనాన్ని చదవండి, బాగా లేఖనం చదవాలి. ఇప్పుడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. వానిలో, ఆడ బావిలో కాదు, వానిలో ఊరెడి జీవజల నీటి బుగ్గగా ఉంటుందంట. ఎప్పుడు కూడా ఎండిపోదంట నీటి బుగ్గ. ఎన్ని ఎండలు వచ్చినా ఎంత ఎండొచ్చినా కూడా నా బిడ్డలు త్రాగుచున్నది ఏమిటో తెలుసా? జీవజలము. ఈ జీవజలము అనే నేనిచ్చు నీటిని త్రాగువాడు వాని కడుపులో నుండి జీవజలము పారును, నీటి బుగ్గగా, వాని కడుపు నీటి బుగ్గగా ఉంటుంది అంటున్నాడు. అంటే నీటి బుగ్గ అంటే నీ కడుపు ఏమైంది? జీవజలము. జీవజలములు నీ కడుపులో నుండి ప్రవహిస్తాయంట. అదమ్మా నేను ఇచ్చే నీరు. ఎన్నడూ దప్పికొనడు, ఎన్నడూ దప్పికొనే సమస్య లేదు. మరి అందుకే అంటున్నాడు. ఆమె ఆ స్త్రీ మళ్ళీ చూడండి, కింద ఒక మాట అంటాడు, ఒక మాట. ఇప్పుడు ఉన్నవాడు నాకు పెనిమిటి లేడని ఆ యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు కలవరు. హల్లెలూయా, హల్లెలూయా. అరే, నా ఊరు తెలీదు, నా వాడ తెలీదు. మరి ఈ సుకారం అనే ఊరికి, సమరయ్య ఊర్లకి, యూదులకి అసలు పరిచయాలు ఉండవు. కనీసం పక్కన కూడా పోయి మాట్లాడే స్తోమతగా ఉండదు. కానీ ఈయనకి నా జీవితం ఎలా తెలిసిపోయింది? మొత్తము బయోడేటా అంతా పేపర్ మీద రాసినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పేపర్ మీద కాదు, ఇప్పుడు పేపర్ మీద రాస్తున్నారమ్మా. పేపర్ మీద రాయిస్తున్నారు. ఎవరైనా రాసిందంతా ఎడ పెడుతున్నారు? ఫోన్లో నిర్లిప్తం చేస్తున్నారు. హల్లెలూయా. కొట్టరా చప్పట్లా? కొట్టండిలే, మీకు ఇచ్చిన ఫోన్లు కాబట్టి. దేవుడు ఏమంటున్నాడు? నీకు ఇప్పుడు ఇచ్చిన భర్తలు ఎంతమంది అమ్మా? 5. ఇప్పుడు 6వ పెనిమిటి కోసము నీళ్ళు చేదుకోవడానికి వచ్చావు బిడ్డ. నిజమే, నేను పునరుద్ధానుడను ప్రభు అయిన క్రీస్తు యేసును కనుక వాళ్ళు 5 మంది లేనట్టే. హల్లెలూయా. ఇప్పుడు 6వ భర్త యేసు క్రీస్తు వారైపోయాడమ్మా. వెంటనే ప్రభువుని మోసేసింది. హల్లెలూయా. ప్రభువును మోసేసింది. సుకారం అనే పట్టణం అంతా పరిచయం చేసింది. మరి సమరయ స్త్రీలకందరికీ ఏం చెప్పింది? ప్రభు యొక్క మాటలు. నేను దేవుని చూశాను, నేను ప్రవక్తను చూశాను, ఆయన నిజమైన దేవుడు, నిజమైన దేవుడు, నిజమైన దేవుడు. ఆమె కడుపులో నుండి ఏం ప్రవహిస్తుంది? దేవుని యొక్క మాటలు పరిగెత్తుతున్నాయి. జీవజల నదులు ఆమె కడుపులో నుంచి పారుతున్నాయమ్మా.
అదమ్మా దేవుడిచ్చేటివి. ఎంతటి విశ్వాసమో చూడండి. ఇసిరి పడేసింది కడవని. కడవ ఎత్తుకొని పోలా, మళ్ళీ కడవను ఎత్తుకొని వెళ్ళలేదు. కడవని ఇసిరి బావి దగ్గర పడవేసి పరుగున వెళ్ళి కొన్ని వందల మందిని వెంట పెట్టుకొచ్చి ప్రభువు దగ్గరికి నింపేసింది. చూడండి దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క ఆశీర్వాదము ఆ బిడ్డ మీదకి ఎలా దిగి వచ్చిందో చూడండి ఒక్కసారి. ఆమె కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తూ ఉన్నాయమ్మా. నీవును ఆ రీతిగా ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డ? సర్వసార్వత్రిక సంఘంలో లేని క్రైస్తవులారా, మీరు ఆ రీతిగా ఉన్నారా? నా ప్రభువును పరిచయం చేసేవారిగా ఉన్నారా? అట్టి సువార్తను మోసేవారిగా మీరు ఉన్నారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని అడుగుతున్నాడమ్మా, మిమ్మల్ని అడుగుతున్నాడు. మరి ఎలా ఉన్నామో చూడండి. మరి ఎలా ఉన్నామా? మరి జీవము కలిగినటువంటి మాటలు ఇంకొకసారి చెప్తా ఉంటారు. ఒక్కొక్కసారి ఏమో నీ నోరు ఏమన్నా మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయా అంటారు కొంతమంది. ఏమని అనరా మీ సామెతలా చెప్పలా? అక్కో 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 అని పిలుస్తారు అనుకోండి. పలకలేదని ఏమ్మా పలికితే ముత్యాలు రాలిపోతాయా? ఎస్, నా ప్రభు యొక్క మాటలు గలగల గలగల రాలుతాయి నా బిడ్డల నోట నుండా అంటున్నాడు ప్రభు. ఎదురునా ఏమంటున్నాడు? నా ప్రభువుల నోటి, నా యొక్క విశ్వాసుల అయినటువంటి నా బిడ్డల యొక్క నోటి నుండి విశ్వాసపరమైన మాటలు జల 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 ముత్యముల వలె రాలుతున్నాయి, ఎరుగో అని చెప్పగలిగినటువంటి సమర్థత ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించిన బిడ్డలలో ఉండాలి. అలా లేని నాడు మనలో జీవజల నదులే పారవమ్మ. అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, లేఖనాలు చూద్దాం, లేఖనములు చూద్దాము. అందుకే ప్రభు అంటాడు, యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ లేఖనము, నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. నీలో ప్రభు ఉన్నాడా? ప్రభులో నువ్వు ఉన్నావా? ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం, నీలో ప్రభు ఉన్నాడా? నీలో క్రీస్తు యేసు ఉన్నాడా? క్రీస్తు యేసులో నువ్వు ఉన్నావా? ఇది గ్రహించాలి. దీనిని మనం గ్రహించగలిగితే, మరి అలా లేని నాడు మన జీవితంలో సరి చేసుకోగలిగితే, దేవునితో పోల్చుకోగలిగితే ఖచ్చితంగా మనలో జీవజల నదులు జల పారుతాయి. అందుకే అంటున్నాడు ప్రభువుల వారు. చూడండి, ఒక వాక్యం అయితే భయంకరంగా చూపిస్తాడు. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 17-18 లేఖనములు నాన్న. అపోస్తల కార్యములు అంత్యదినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవశించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. చూడండమ్మా, యవ్వనులకు దర్శనాలు ఇస్తాడంట. కుమార్తెలు ప్రవచిస్తారంట. అంతేకాదు, వృద్ధులంట కలలు గనేస్తారంట. కలలు కంటారట ప్రభువును గూర్చి. చూడండి, ఎటువంటి నెరవేర్పును ప్రభువులు వారు మనకు ఇస్తూ ఉన్నాడో చూడండి. ఈ ప్రవచనం ఎక్కడ ఉందో తెలుసా? చూడండి, యోవేలు గ్రంథము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28-29 లేఖనములు. యోవేలు గ్రంథము ఆ దినములలో నేను పనివారి మీదను
తరువాత ఆ, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ మీ కుమార్తెలను కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ మీ ముసలవారు కలలు కందురు. మీ మీ యవ్వనంలో దర్శనములు చూతురు. ఆ దినములలో నేను నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా నా ఆత్మను ఆత్మను కుమ్మరింతును. కుమ్మరింతును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చెప్పిన దానికి అక్కడున్న దానికి సరిపోయిందే. అంటే ప్రభు ఏ రీతిగా తన ఆత్మను మన మీద కుమ్మరిస్తున్నాడో చూడండి. ఎందుకంటే తనను మనము విశ్వసించామమ్మా. ప్రభువుల వారిని మనం విశ్వసించాము, ఆయన నమ్మాము, ఆయన బిడ్డలుగా మనము ఉన్నాము. ఆయన బిడ్డలుగా మనము ఉన్నాము కనుకనే మన బిడ్డలు, మన కుమారులు కుమార్తెలు కూడా ప్రవచనాలు చెప్పేస్తారంట. తెలుసా వాళ్ళకి? మరి ప్రభువును గూర్చి నువ్వు ముందు తెలుసుకోంటే నీ బిడ్డలకు తెలియజేస్తే నీ బిడ్డలు ప్రభువును గూర్చి ప్రవచనాలే చెప్పేస్తారు. మరి యవ్వనస్తులు కళలు గనేస్తారు, దర్శనాలు చూసేస్తున్నారు. ముసలివారైతే కళలు గనేస్తారంట. ముసలివాళ్ళు కళలు ఎందుకు గంటారంటే నాటి నుంచి నేటి వరకు కూడా ఆ యొక్క యవ్వన స్థితి నుండి, బాల్య స్థితి నుండి ఈనాటి వరకు ప్రభువును విశ్వసించడం వలన, నమ్మడం వలన వారు కళలు గనడం సాధ్యము. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ లేఖనం. యేసునొద్దకు అతనిని తోడుకొని వచ్చాను. ఆయన్ను తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడవైన సీమోనువు నీవు కెఫా అనబడదు అని చెప్పాను. కెఫా అను మాటకు రాయి అని అర్థము. కెఫా అను మాటకు రాయి అని అర్థం. చాలమ్మా. ఒకనాడు మన క్రీస్తు ఏమయ్యాడు? బండ అయ్యాడు. బండని కొట్టగా నీళ్లు జల 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 ప్రవహించవే. పరిశుద్ధ జలం, జీవ జలము. మరి ఆ క్రీస్తు అనే బండ లాంటి ప్రభు అయిన యేసు క్రీస్తు అంటాడు. బండ అంటే దేనికి చూపించాడంటే నీటిని, జీవజలమును బండలో నుంచి రప్పించిన దేవుడమ్మా. మరి అంటాడు, అసలు క్రీస్తు అనే మాటకేంటో తెలుసా? మెస్సియా అంట. ఎన్ని అర్థాలు ఉన్నాయమ్మా దేవునికి, ఎన్ని మాటలను ఇచ్చాడో చూడండి. అసలు మెస్సియా 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 అంటున్నామో ఎవరినని అనుకున్నారు అందరూ? క్రీస్తు అంటే దేవుడు అని అర్థం. క్రీస్తు అంటే దేవుడు అని అర్థం. కింద ఫుట్నోట్లో రెడీగా ఉంటుంది, అక్కడే ఇచ్చేసి ఉంటాడు. ప్రతి దగ్గర కూడా దేవుడు ఆ రీతిగా మనకిచ్చాడు. మరి నీలో ఉంటే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీలో ఉంటే, ఆ పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీలో జీవజల నదులు ప్రవహిస్తాయి. నీలో కూడా జీవజల నదులు ప్రవహిస్తాయి. అందుకే ఆయన్ని ఒక సందర్భంలో శ్రీమంతుడు అని మరి పౌలు గారు అంటారు. శ్రీమంతుడంట. ఆయన శ్రీమంతుడు. ఏం తక్కువ ఆయనకి? ఏమైనా తక్కువ ఉందా? మరి ఆ శ్రీమంతుని యొక్క కుమారులు కుమార్తెలు మీకు తక్కువ ఉందా? అందుకే కదా మీ యొక్క కడుపులో జీవజలాలు ప్రవహింప చేస్తాను నేను, నన్ను విశ్వసించిన జనులను, నన్ను నమ్మి రక్షణ భాగ్యమును పొందిన బిడ్డలలో వారి కడుపులో నుండి జల నదులు ప్రవహింప చేస్తానంటుంటే మన యవ్వనస్తులు దర్శనాలు చూసుకోవడానికి, ఫోన్లు చూసుకోవడానికి సరిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని ఏనాడైనా సరే మనం ఆయన మందిరంలోకి పోతున్నాం, వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని గ్రహిస్తున్నాం, వాక్యాన్ని తింటున్నాం, ఆయన యొక్క శరీరంలో పాలు పంపులు పొందుతున్న జనాలు లైన్లో చూస్తున్నాం. కానీ మన హృదయములలో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడా? నేను ప్రభువైన యేసుక్రీస్తులో ఉండాలా అని అనుకుంటున్నారా? ఆలోచించండి. నేను ప్రభువైన యేసుక్రీస్తులో ఉండాలి అనుకునే ఆ యొక్క సందర్భం మీలో కలగడం లేదా? దేవుడు అడుగుతున్నాడమ్మా.
మీలోనూ జల నదులు ప్రవహించాలని, ప్రవహింప చేయాలని నా ప్రభువు యొక్క ఆకాంక్షను తీర్చేవారుగా ఉన్నారా లేదనేది ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎన్నాళ్ళు వేచి చూస్తాము? ఎన్నాళ్ళు నేను ఎదురు చూడాలి? ఎన్నాళ్ళు నా దర్శనమును నువ్వు చూస్తున్నావు? ఎన్నాళ్ళు నా వాక్యమును వింటున్నావు? కానీ ఇంకనూ మీలో జ్ఞానోదయం కానిటువంటి బిడ్డలలో జీవజల నదులు ప్రవహించవు. ఎండినా ఎడారి లాంటి వారు అయిపోతారంట. మరి చూడండి, అందుకే అంటున్నాడు, మరి అట్టి శ్రీమంతుడిలో నువ్వు ఉంటే నీలో జుంటె తేనె ధారల వంటి మాటలు నీలో వస్తాయి. నాన్న శ్రీమంతుడా సర్వాధికారి బలవంతుడా నా ప్రేమ స్వరూపీ శ్రీమంతుడా సర్వాధికారి బలవంతుడా నా ప్రేమ స్వరూపీ నీ ప్రేమతో లోకాల నేలే, నీ ప్రేమతో లోకాల నేలే నజరేయుడా నా మెస్సయ్యా అభిషిక్తుడా శ్రీమంతుడా సర్వాధికారి బలవంతుడా నా ప్రేమ స్వరూపీ ప్రేమ స్వరూపీ హల్లెలూయా 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 నా మెస్సయ్యా హల్లెలూయా 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 నా మెస్సయ్యా. అవును, నా ప్రభు శ్రీమంతుడు. ఆ శ్రీమంతుడు నమ్మినటువంటి సార్వత్రిక సంఘములలో ఉన్న ప్రతి బిడ్డ కూడా శ్రీమంతుడే. ప్రతి బిడ్డ కూడా శ్రీమంతుడే. శ్రీమంతుడా సర్వాధికారి బలవంతుడా నా ప్రేమ స్వరూపీ ప్రేమ స్వరూపీ నా బాధలో నీ ప్రేమతో ఓదార్చినావు, నా వ్యాధిలో నీ కృపతో రక్షించినావు, నా బాధలో నీ ప్రేమతో ఓదార్చినావు, నీ నా వ్యాధిలో నీ కృపతో రక్షించినావు. ఏమివ్వాలి నేనేమివ్వాలి నీ కృపకు నేనివ్వాలి నీ ప్రేమకు. హల్లెలూయా 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 నా మెస్సయ్యా. హల్లెలూయా 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 నా మెస్సయ్యా. శ్రీమంతుడా సర్వాధికారి బలవంతుడా నా ప్రేమ స్వరూపీ ప్రేమ స్వరూపీ. నా శ్రమలు నీ ప్రేమతో ఓదార్చినావు, నా కష్టాలలో నీ కృపతో కడతేర్చినావు, నా బాధలు
నీ ప్రేమతో ఓదార్చినావు, కష్టాలలో నన్ను కడతేర్చినావు. ఏమివ్వాలి, నేనేమివ్వాలి నీ ప్రేమకు, ఏమివ్వాలి నీ కృపకు, ఏమివ్వాలి నేనేమివ్వాలి నీ ప్రేమకు, ఏమివ్వాలి నీ కృపకు. హల్లెలూయా 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 నా యేసయ్యా, హల్లెలూయా 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 నా యేసయ్యా. శ్రీమంతుడా సర్వాధికారి బలవంతుడా నా ప్రేమ స్వరూపి, నీ ప్రేమతో లోకాల నేలే నజరేయుడా నా మెస్సయ్యా, నా అభిషిక్తుడా. ఏమివ్వాలి నేనేమివ్వాలి నీ ప్రేమకు, ఏమివ్వాలి నీ కృపకు, ఏమివ్వాలి మేమేమివ్వాలి నీ ప్రేమకు, ఏమివ్వాలి నీ కృపకు, మీ కృపకు, నీ కృపకు. శ్రీమంతుడా నా సర్వాధికారి, నా సర్వాధికారి. హల్లెలూయా హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో ఒక మాట చెప్తాడమ్మా, 119వ అధ్యాయము 81, 83 దాకా చదువమ్మా. నీ రక్షణ కొరకు, నీ రక్షణ కొరకు నా ప్రాణము నా సొమ్మసిల్లుచున్నది. ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఆశ ఉన్నాను. పెట్టుకుని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదువో నన్ను అని ఎప్పుడు ఆదరించదువోనని నా కన్నులు నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి కనిపెట్టి క్షీణించుచున్నవి. క్షీణించుచున్నవి. నేను పొగ తగులుచున్న నేను పొగ తగులుచున్న సిద్ధవలేనైతిని. సిద్ధివలేనైతిని. అయినను అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు. నీ యొక్క కట్టడలను నేను మరుచుటలేదు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఆయన రక్షణ కొరకమట మనము కనిపెట్టుకొని ఉండాలి. ఆయన వాక్యము మనలో నిలిచి ఉండాలని, ఆ వాక్యము నన్ను ఓదార్చునని, ఆ వాక్యమేనమ్మా క్రీస్తు యేసు స్వామి. ఆయన వాక్యమే, ఆ వాక్యమే ప్రభు అయిన క్రీస్తు యేసు. మరి ఆ వాక్యాన్ని నువ్వు కనిపెట్టుకుని ఉంటేనంట, మరి కనిపెట్టిన నీ కన్నులు క్షీణించినట్లుగా కనబడినా నేను పొగ తగులుచున్న సిద్ధివలేనైతిని, అయినా నీ కట్టడలు నేను మరుచుటలేదయ్యా. చూడండి, సిద్ధి అంటే ఏంటమ్మా? ఒక గిన్నెమ్మ. ఆ గిన్నెలో ఉన్నటువంటి ఆ యొక్క ఒత్తుండది, ఇదమ్మా గిన్నె. ఈ హృదయములో ఉన్నటువంటి ఈ హృదయం అనే ఈ గిన్నెలో ఉన్నటువంటి ఆ దీపం అంట పొగ తగిలిపోయినా కూడా, పొగ తగిలిపోతుందంట. అంటే మసి పట్టిపోయడం, మసి. ఈ గుండె ఉండదు, ఈ హృదయము మసితో ఉంట, అందులో ఉన్న దీపము, అందులో ఉన్నటువంటి దీపం అంట పొగ తగిలిపోతూ ఉండదు సిద్ధికి. అయినా కూడా నీ కట్టడలను నేను మరుచుటలేదు. ఆరిపోతుందయ్యా నా దీపము. సిద్ధిలో ఆయిల్ లేక ఆ సమురు, పరిశుద్ధాత్మ అనే సమురు లేక ఆరిపోతుందేమో ప్రభువా.
ఈ హృదయము ఆగిపోతుందేమో, అయినా కూడా ఆగిపోతున్న నీ యొక్క కట్టలను మరిచేవారుగా మేము ఉండకూడదు ప్రభు అని ఏ దినమైతే నువ్వు ప్రార్థిస్తావో, ఖచ్చితంగా నీ యొక్క హృదయములలో, నీ యొక్క కడుపులో నుండి జీవ జలములు ప్రవహింప చేయగలిగిన దేవుడమ్మా ఆయన. జీవ జల నదులను ప్రవహింప చేయగలిగినటువంటి దేవాతి దేవుడు. అందుకే అంటున్నాడమ్మా, నీవు రక్షింపబడుచున్నవారు దేవుని శక్తి అయి ఉన్నారని. మరి రక్షణ భాగ్యం పొందలేని వారు ఎలా ఉన్నారు? ఇప్పుడు నశించిపోయే వారిగా ఉండిపోతున్నారంట. అందుకంటాడు ఒక్క మాట, కీర్తన గ్రంథంలో 119లో 96వ లేఖనం చదువు నాయన. సర్వ సంపూర్ణతకు సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. సకల సంపూర్ణతలకు పరిమితి ఉందేమో కానీ ప్రభు యొక్క ధర్మోపదేశానికి మాత్రము పరిమితి లేదమ్మా. ఆ ధర్మోపదేశము నీ యొక్క హృదయములో, ప్రభు యొక్క ఉపదేశములో నీ హృదయములోకి ఎత్తుకుంటే నీ కడుపులో నుండి జీవ జలనదులు జల 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 పారుతాయంటమ్మా. చూడండమ్మా, దేవుడు ఏం చెప్తున్నాడు. మరి ఆ రీతిగా మనం ఉండాలమ్మా. ఆ రీతిగా ఉండగలిగితే దేవుని యొక్క మహాకృపలో ప్రతి బిడ్డ కూడా తను మాట్లాడేటప్పుడు ఇక్కడి నుంచి వస్తాయమ్మా మాటలు. నాలుక మీద నుంచి కాదు, కింద నాభి నుండి స్టార్ట్ అవుతాయమ్మా మాటలు. నీ పుట్టుక, నీ యొక్క ఆహారము తీసుకోవడం, తల్లి కడుపులో ఉన్నప్పుడే నీవు నాభి నుండి తీసుకున్నటువంటి ఆహారం అమ్మా. ఆ నాభి నుండే నీ మాటలు కూడా బయటకు వస్తాయమ్మా. అది దేవుడు అంటున్న మాటలు. ఏందయ్యా, జీవజల నదులు కడుపులో పారడం ఏందయ్యా? జీవజల నదులు కడుపులో ప్రవహిస్తాయా అని ఎర్రోళ్ళు కూడా లేరా? వీళ్ళేమనాలి? ఎర్రోళ్ళు ఉన్నారు. ఆ ఎర్రోళ్ళు కూడా అక్కడే ఎర్రోళ్ళు అంటే విశ్వాసంలో కూడా ఎర్రోళ్ళు ఉండొచ్చు, చెప్పలేం. అందుకే దేవుడు అంటున్నాడు ఈ దినంన మరి స్పష్టంగా తెలియజేశాడమ్మా ఆయన. అట్టి లేఖనములు మన హృదయములలో ఉంటే జీవజల నదులు మన హృదయములలో ఉండి జల 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 పారుతాయి అంటున్నాడు. ఆ రీతిగా నా విశ్వాసులైన నా బిడ్డలు, సర్వసార్వత్రిక సంఘములలో ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి సేవకులు కూడా వారి యొక్క కడుపులలో నుండి జీవ జలనదులు ప్రవహించాలని ఆశ కలిగిన నా దేవునికి మనమేమి ఇస్తున్నామమ్మా? ఏం ఇవ్వగలుగుతున్నావు? ఏమి ఇవ్వలేము. అందుకే దేవుడు అన్నాడు, ఏ దినమన మీ ముందుకు దేవుడు మీ యొక్క కడుపులలో జీవ జలనదులు ఎప్పుడు ప్రవహిస్తాయో నేను చూడాలని ఆశ కలిగిన దేవుడు తన సింహాసనంలో ఎదురు చూస్తూ అలాంటి సింహాసనంలో మీకేసి మిమ్మల్ని ఎదురు చూడమంటున్నాడు. మరి చూద్దామా వద్దా? మరి ఏమి మేమును చూడాలి, మేమును ప్రభువును చూడాలి. ఆ రీతిగా మనము ఉండాలని ఈ దినమున దేవుడిచ్చిన ఈ గొప్ప లేఖనాలు నా హృదయంలో కూడా దేవుడు నీరు గట్టి ఫలింప చేయును గాక. ఆమెన్.